జగన్ సంస్థాగత నిర్మాణం మీద పార్టీని దృష్టి పెట్టకపోతే ఎట్లాగా ఎవరి దావన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 85 చోట్ల మార్చిపడేశారు. దానివల్ల ముందోళ్ళ వెనకోళ్ళ అన్నది తెలియదు. అసలు ఎవరు ఏ పని చేయాలో తెలియకుండా తయారైపోయినటువంటి సిచ్యుయేషన్ సరిచేసుకోకపోతే ఎలా అన్నది మనం లాస్ట్ మంత్లోనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే నడిచింది. ఓ సిస్టంలోకి తీసుకొచ్చారు. అది బెంగళూరులో కూర్చుని డెసిషన్ తీసుకున్నారా లేకపోతే దారిలోనే ఆలోచించారా, ఏదైనా సరే ఒక సిస్టంలోకి తీసుకుని వచ్చారు. అందులో 3 ప్రాంత ఎక్కడికక్కడ రీజనల్ ఇన్ఛార్జీల సిస్టమ్కి బదులుగా కొత్త కాన్సెప్ట్ అంటే తన మాట తనకి వాళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ కరెక్ట్గా అందజేసేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పచెప్పడం నెంబర్ 1. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళకి జగన్ దగ్గర చనువు ఉంది, గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా అవగాహన చేసుకోగలిగినటువంటి వాళ్ళు, రవీంద్రనాథ్ రెడ్డి కానీ వీళ్ళు వాళ్ళని పెట్టుకున్నారు. సరే, అందులో కులాల సమీకరణాలు కరెక్టా కాదా ఇది పక్కన పెడదాం. లేకపోతే తాజాగా ఏది అందులో దువ్వాడని తీసేసి అక్కడ ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ ఇన్ఛార్జీల ప్రాబ్లం ఉందో అది తీసేయడం కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వివిధ విభాగాలకి అధ్యక్షులు నియమించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డిని కొనసాగించారు. ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ భాష, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపోస రవీంద్రారెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా వంగపండు ఉష, ఐటీ విభాగం అధ్యక్షుడిగా సునీల్ పోసిమిరెడ్డి, తర్వాత వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ బాబు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా 2 ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి ప్రైవేట్ స్కూళ్ళకి, చంద్రశేఖర్ రెడ్డి గవర్నమెంట్ స్కూళ్ళకి, రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా చిన్నమ్మని నియమించారు. టోటల్గా ఏ విభాగం వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలి అన్నటువంటి దానికి సంబంధించి ఒక సిస్టమ్ని సెటరైట్ చేసుకొచ్చారు.